భక్తుడు అంటాడు 22వ అధ్యాయం 18వ వచనంలో, యోబు గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం, నా యొద్ద నుండి తొలగిపోమ్మనియు సర్వశక్తుడగు దేవుడు వారు దేవునితో అందరూ భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై ఉండునుగాక. స్తోత్రం, హల్లెలూయా. భక్తిహీనులు అందరూ వచ్చి చెప్తున్నారు, దేవుడు నీకు ఏం చేశాడు, నువ్వు ఇంత భక్తి చేసావు, ఇంత ప్రార్థన చేసావు, ఈ బలిపీఠం ప్రతిరోజు బలిపీఠం కట్టావు, ప్రతిరోజు అర్పణ అర్పిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ధూపం వేస్తున్నావు, ఎంతగానో ప్రభు కొరకు నిలబడ్డావు. అప్పుడు అయితే ప్రభు నీకేం చేశాడు, దేవుడు నీకేం చేశాడు అని అడుగుతున్నారంట యోబుని. స్తోత్రం. అలాగ మాట్లాడుతున్నారు, దేవుడు నీకేం చేశాడు, రోజు ప్రార్థన పోతావుగా, దేవుడు నీకేం చేశాడు, ఇంత భక్తి చేస్తావుగా, దేవుడు నీకేం చేస్తాడు. స్తోత్రం. ఉపవాసాలు ఉంటావుగా, దేవుడు నీకేం చేశాడు, దేవునికి విస్తారముగా కానుకలు ఇస్తావుగా, వెదజల్లుతావుగా, దేవుడు నీకేం చేశాడు అని అంటారంట. ఎవరు? భక్తిహీనులు. అయితే ఇక్కడ యోబు అంటాడు, భక్తిహీనుల ఆలోచన నాకు దూరమైపోవునుగాక అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, భక్తిహీనుల ఆలోచన వినడానికి, భక్తిహీనుల ఆలోచన చొప్పున నడవటానికి యోబుకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. భక్తిహీనుల ఆలోచన చొప్పున నడవటం ఇష్టం లేదు యోబుకి. అందుకే ఆ భక్తిహీనుల ఆలోచన నాకు దూరమైపోవునుగాక అంటాడు. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 32వ ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 28వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 28వ వచనం. వారు ఆలోచన లేని జనము, వారిలో వివేచన లేదు. వారికి ఆలోచన లేదంట, వివేచన లేదంట. స్తోత్రం. ఆలోచన లేని జనము వారు, వారిలో వివేచన కూడా లేదు. ఎవరు వారు? ఇశ్రాయేలు ప్రజలు. 13వ వచనం చదివితే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఆశీర్వదించి భూమి యొక్క ఉన్నత స్థలాల మీదకి ఎక్కించాడు. అర్థమైన పొలముల పంట తినిపించాడు. కొండబండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను వారికి జుర్రిపించాడు. ఆవు మజ్జిగ ఇచ్చాడు, గొర్రె మేకల పచ్చిపాలు ఇచ్చాడు, గొర్రె పిల్లల కొవ్వునిచ్చాడు, బాషాను పొట్టేళ్ళు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇంకా గోధుమల మెరికల సారం ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చి బాగా తినండి, ఉన్నత స్థలాల్లో ఉండండి అని దేవుడు వారికి సమృద్ధిగా ఇస్తే, వారు తిని బలిసి క్రొవ్వి కాలు జాడించాను అని చూస్తాం వాక్యులు. ఆ మాటలు క్రిందకు చదువుకుంటూ వస్తే ఈ మాటలన్నీ ఉంటాయి. వారు యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించాడంట. క్రొవ్వి బలిసి మందుడు వైతివి అంటాడు. స్తోత్రం. తమను పుట్టించిన దేవుణ్ణి విసర్జించారు, విడిచిపెట్టేశారు. ఇంత ఆశీర్వదించిన దేవుణ్ణి, ఇంత కృప చూపిన దేవుణ్ణి, తన ఆలోచన చొప్పున నడిపిస్తున్న దేవుణ్ణి ఇశ్రాయేలు విడిచిపెట్టేశారు, విసర్జించారు. అందుకే వారిని గురించి ఏమని రాయబడింది అక్కడ? వారికి ఆలోచన లేదు, వారికి వివేచన లేదు అని అంటాడు. ఆలోచన లేని జనాంగముగా ఉన్నారు. దేవుడు ఆశీర్వదిస్తే దేవునికి లోబడేటువంటి మనస్సు వీరికి లేదు. దేవుడు ఉన్నత స్థలాల్లో నిలబెడితే దేవునికి లోబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఆలోచన వీరికి లేదు. ఆలోచన లేని జనాంగముగా వారు ఉన్నారు. దేవుని వాక్యంలో చూస్తాం. అక్కడ ఆ కీర్తన గ్రంథంలో 94వ కీర్తన 11వ వచనం చదవండి ఒకసారి. 94వ కీర్తన 11వ వచనం. నరుల ఆలోచనలు వ్యర్థమని యెహోవాకు తెలిసి ఉన్నది. దేవుని స్తోత్రం. నరుల ఆలోచనలు వ్యర్థం. నరుల ఆలోచనలు వ్యర్థం, మనుషుల ఆలోచనలు వ్యర్థం. మనుషుడు సరిగ్గా ఆలోచించలేడు, మనుషుని ఆలోచన సరైంది కాదు. కనుక ఇప్పుడు మనుషునికి కావలసింది, నరులకు కావలసింది మనుషుల ఆలోచన కాదు, కానీ ఎవరి ఆలోచన కావాలి?
దేవుని ఆలోచన కావాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆలోచన కావాలి. అందుకే కీర్తనకాడు అంటున్నాడు, 32వ కీర్తన 8వ వచనం చదువుతారా? 32వ కీర్తన 8వ వచనాన్ని, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమున నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకాడుతో ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నీకు ఉపదేశం చేస్తా, నేను బోధిస్తా, నీకు ఉపదేశం చేస్తా, నా ఉపదేశాన్ని విను, నేను నీకు బోధిస్తా, నా బోధన విను, నేను నీకు ఆలోచన చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఆలోచన చెప్తానంటాడు. దేవుడే అడుగుతున్నాడు, నేను నీకు ఆలోచన చెప్తానయ్యా, నేను నీకు బోధిస్తానయ్యా అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభువుని పేర దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆలోచన మనకు కావాలి. ఆయన ఆలోచన మనకు అవసరం. ఆయన ఆలోచన చొప్పున మనం నడవాలి. 33వ కీర్తన 11వ వచనం చదవండి. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. దేవుని స్తోత్రం. ఆయన సంకల్పములు తరతరాలు ఉంటాయి. ఆయన ఆలోచన సదాకాలం నిలుస్తుంది. ఆయన ఆలోచన గొప్పదండి. ఆయన ఆలోచన విఫలమైపోయేది కాదు. ఆయన ఆలోచన నెరవేరలేనిది కాదు. ఆయన ఆలోచన ఇదిగో మరి మనకు వ్యతిరేకమైంది కాదు. దేవుని ఆలోచన ఎంతైనా మనకు ఆశీర్వాదం. ఆ ఆలోచన సదాకాలం ఉంటుంది. కనుక దేవుని ఆలోచన చొప్పున మనం నడవాలి. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దేవుని ఆలోచన చొప్పున నడవాలి. ఆయన ఆలోచన మనకి ఎంతైనా అవసరం. ప్రభా, నీ ఆలోచన చొప్పున నడిపించు. అందుకే లాజరు దేవుని ఆలోచన చొప్పున నడిచాడు కనుక ఆ తర్వాత ఎక్కడున్నాడు? మహిమలో ఉన్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు, పరలోకములో ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆలోచన చొప్పున నడవాలి. దేవుని ఆలోచన చొప్పున నడవక ధనవంతుడేమో నరకానికి పాతాళానికి వెళ్ళిపోయాడు. కనుక దేవుని ఆలోచన కావాలి. ఎవరు ఆలోచన ఇవ్వాలి అని చెప్పి ఎవరి ఆలోచన నువ్వు యోచన చేయొద్దు. అందుకే లేఖనంలో చూస్తాం, కీర్తన గ్రంథంలో 1వ కీర్తన ఏం రాయబడింది? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. దుష్టుల ఆలోచన వద్దు, భక్తిహీనుల ఆలోచన వద్దు. అందుకే యోబు భక్తుడు ఏమన్నాడు? భక్తిహీనుల ఆలోచన నాకు దూరమైపోవునుగాక అన్నాడు. భక్తిహీనుల ఆలోచన నాకు దూరమైపోవాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవవద్దు. దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నావేమో, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. లేఖన భాగంలో సమూయేలు గ్రంథము 2వ గ్రంథములో 15వ అధ్యాయములో అక్కడొక అబీషాలోము ఒక ఆలోచన తీసుకుంటాడు. అహీతోపెలు అనేవాడు అబీషాలోముకి ఆలోచన ఇచ్చాడు. రాజ కుటుంబంలో దావీదు కుటుంబంలో దావీదు కుమారుడైన అబీషాలోముకి ఆలోచన ఇచ్చేవాడుగా అహీతోపెలు ఉన్నాడు. ఈ అహీతోపెలు యొక్క ఆలోచనలంట ఎంతగానో అబీషాలోముని చెడగొట్టేశాయి. అహీతోపెలు ఆలోచనలు అబీషాలోమును వ్యతిరేకముగా, తండ్రికి విరోధముగా మార్చేశాయి. కొందరు స్నేహితులు ఆలోచనలు తీసుకుంటారు, తల్లిదండ్రులకు విరోధులైపోతారు. కొందరు రాజకీయ నాయకుల ఆలోచనలు తీసుకుంటారు, తల్లిదండ్రులకు విరోధులైపోతారు. కొందరు నాయకుల ఆలోచనలు తీసుకుంటారు, తల్లిదండ్రులకి విరోధులైపోతూ ఉంటారు. ఏమండి, విరోధులైపోతున్నారు. ఎవరు ఆలోచన తీసుకుంటున్నావు? నీ ఆలోచన ఎవరిది? మనుషులదా, నాయకులదా, అధికారులదా, లేక సర్వశక్తుడైన దేవునిదా? ఎవరి ఆలోచన నీది? ఏ ఆలోచన చొప్పున నడుస్తున్నావు? చక్కని కుటుంబం అండి, రాజకుటుంబం అండి. దావీదు అబీషాలోముని ఎంతో ప్రేమించాడండి. తనకు పుట్టిన సంతానములో అబీషాలోమును ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదు. కానీ అంత ప్రేమించిన అబీషాలోము తండ్రికి ఏమైపోయాడు?
దూరం అయిపోతానే ఉన్నాడు. దూరం అయిపోయి విరోధభావం వచ్చేసి ఎలాగైనా నా తండ్రిని చంపాలి, నా తండ్రిని రాచరికులను తీసివేయాలి, ఆ తండ్రి సింహాసనం కూర్చోవాలి అనేటువంటి ఉద్దేశముతో అహీతోపెలు ఆలోచన తీసుకొని తిరుగుబాటు చేశాడు. దావీదుకు తెలిసింది విషయం. దావీదుకు తెలిసి దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా అహీతోపెలు ఆలోచన చెడగొట్టయ్యా, నా కుమారుడు, అయ్యా నాకు ఇష్టమైన కుమారుడు, నాకు ప్రియమైన కుమారుడు, నేను ఎంతో ప్రేమించిన అయ్యా నా కుమారుడు అబీషాలోము అహీతోపెలు ఆలోచన చొప్పున నడుస్తున్నాడయ్యా, వాడు పాడైపోతున్నాడు, వాడు చెడిపోతున్నాడు, వాడు తండ్రి వద్దకు రావట్లేదయ్యా, రాజనగర్కి రావట్లేదయ్యా, అంతఃపురంలోనికి రావట్లేదయ్యా, వాడి ఇంటికి రావట్లేదయ్యా, వాడు దూరం అయిపోతున్నాడయ్యా, అహీతోపెలు ఆలోచనలు చెడగొట్టయ్యా అని ఎంతగానో దావీదు ప్రార్థన చేశాడు. కానీ అబీషాలోము అయితే అహీతోపెలు ఆలోచన చొప్పున నడిచి చివరికి తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడండి. అబీషాలోము అకాల మరణాన్ని పొందవలసి వచ్చింది. అబీషాలోము ఇంకా జీవించవలసిన సంవత్సరాలు ఉన్నా తన కాలానికి ముందుగానే చనిపోవలసి వచ్చింది. కారణం ఏంటంటే అబీషాలోము తీసుకున్న ఆలోచన ఎవరిది? అహీతోపెలుది. అహీతోపెలు ఆలోచన మంచిది కాదు, దుష్టుని ఆలోచన అది, భక్తిహీనుల ఆలోచన అది. కనుక ఇలాంటి ఆలోచనలు తీసుకొని ఎంతోమంది యవనస్తులు నశించిపోతున్నారు, తల్లిదండ్రులకు విరోధులు అవుతున్నారు, తల్లిదండ్రుల మాట వినటం లేదు, తిరుగుబాటు చేస్తున్నారు, చెప్పేవలే పో అంటున్నారు. స్తోత్రం. నీ మాట నేనేంటి, నాకు తెలుసులే పో అని వ్యతిరేకిస్తున్నారు, తల్లిదండ్రులు విరోధులైపోతున్నారు. చాలామంది అహీతోపెలు ఎక్కువైపోయారు ఇప్పుడు ఈనాడు సమాజంలో. అహీతోపెలు లాంటి వారు ఎక్కువైపోయారు. వాళ్ళ ఆలోచన చొప్పున నడిచి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. తల్లిదండ్రులకు నిన్ను దూరం చేస్తున్నారా, నీ ఇంటికి నిన్ను దూరం చేస్తున్నారా, నీ సహవాసానికి, ఆత్మ సంబంధమైన సహవాసానికి, మందిరానికి నిన్ను దూరం చేస్తున్నారా? ఎవరిస్తున్నారు నీకు ఈ ఆలోచన? ఈ ఆలోచన ఎవరిది అనుకుంటున్నావు? అహీతోపెలు ఆలోచన ఇది, నిన్ను చెడగొట్టే ఆలోచన ఇది, నిన్ను నాశనం చేసే ఆలోచన ఇది, నిన్ను మరణానికి ఈడ్చుకొని వెళ్ళే ఆలోచన ఇది. ఆ ఆలోచనలు చిక్కుకొని ఎంతగానో నశించిపోతున్నారండి యవనస్తులు. చిన్న చిన్న పిల్లలే ఏమండి, యవనస్తులే, లేత వయసు ఉన్న వాళ్ళే ఎంతో భయంకరమైన చేష్టలకు లోనైపోతున్నారు. యవనస్తులారా, ఏ ఆలోచన చొప్పున నడుస్తున్నావు? యవనస్తులారా, మీరు ఏ ఆలోచన చొప్పున నడుస్తున్నారు? అహీతోపెలు ఆలోచనలు వింటున్నారేమో, జాగ్రత్త. కానీ కీర్తనకాడు ఆసాపు అంటాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా అని అంటాడు. కనుక దేవుని ఆలోచన చొప్పున నడవాలి. దేవుని ఆలోచన చొప్పున నడిస్తే ఎంతగానో పరలోక రాజ్యంలో ఉంటావు, నిత్య జీవం పొందుతావు. దేవుని ఆలోచన చొప్పున నడవాలి. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దావీదైతే వాడు ఆలోచన చెడగొట్టయ్యా అని ప్రార్థన చేశాడు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ఎవరు ఆలోచనలు పిల్లల మీదకి వచ్చి పడుతున్నాయో చూడాలి, ఎవరు ఆలోచన చొప్పున నడుస్తున్నారో గమనించాలి. ఒకటి, నీ అంతటగా నువ్వు ఆలోచన చేసుకోకూడదు. రెండోది, భక్తిహీనుల ఆలోచన, దుస్తుల ఆలోచన నువ్వు అనుసరించకూడదు. అర్థమైనా? నీ ఆలోచన చొప్పున నడిచావనుకో అది సఫలం కాదు. ఒకవేళ భక్తిహీనుల ఆలోచన చొప్పున లేక దుస్తుల ఆలోచన చొప్పున నడిచావనుకో మరణం అవ్వాల్సి వస్తుంది. నీ జీవితం మధ్యలోనే ముగించాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుని వాక్యలో చూస్తాం, యాకోబు ప్రార్థన చేస్తాడు. యాకోబు తన ప్రాణంతో చెప్పుకుంటాడు. ఆదికాండం 49వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 49వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకోవద్దు. యేసు రక్తమే. స్తోత్రం. దావీదు, యాకోబు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు ఒక ప్రవక్తగా కనబడుతున్నాడు.
యాకోబుకు ప్రార్థనాపరుడుగా కనబడుతున్నాడు. ఇప్పుడు యాకోబు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమని? నా ప్రాణమా వారి ఆలోచనలో చేరొద్దు, వారి ఆలోచనలో చేరొద్దు. నా ఘనమా వారి సంఘంతో మాత్రం కలుసుకోవద్దు అంటాడు. స్తోత్రం. వాళ్ళ ఆలోచనలో చేరొద్దు, వాళ్ళ సంఘంతో కలవద్దు. ఆ సంఘం మంచి సంఘం కాదు, వాళ్ళ ఆలోచనలు మంచి ఆలోచనలు కాదు. స్తోత్రం. నిన్ను చెడగొడతా నా ప్రాణమా, నిన్ను చెడగొట్టేస్తాయి వారి ఆలోచనలు. వాళ్ళ ఆలోచనలు మంచివి కాదు అని చెప్తున్నాడు. ఎవరి ఆలోచన అసలు ఇంతకీ? ఎవరి ఆలోచన గురించి చెప్తున్నాడు అక్కడ? వాళ్ళ కుమారులే. యేసు రక్తమే. యాకోబు కుమారుల సంగతే చెప్తున్నాడు. యాకోబు కుమారులు ఎవరు అక్కడ అని అంటే షిమ్యోను, లేవి. లేవి షిమ్యోనుల సంగతి చెప్తున్నాడు. లేవి షిమ్యోను ఆయన కుమారులేగా, కానీ వాళ్ళ ఆలోచనలు మంచివి, సొంత నిర్ణయాలు తీసుకుంటారు, సొంత ఆలోచనలు చొప్పున వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. తండ్రి ఉన్నాడే, తండ్రికి చెప్పాలి అని ఆలోచన ఉండదు. తల్లులు ఉన్నారే, తల్లికి చెప్పాలి అని ఆలోచన ఉండదు. సొంత నిర్ణయం తీసుకున్నారు. అసలు ఏంటి వాళ్ళ ఆలోచన? వాళ్ళ ఆలోచన చొప్పున ఏం చేశారు అని అంటే అక్కడ రాయబడుతుంది. 5వ వచనం చదవండి. షిమియోను, లేవి అను వారు సహోదరులు, వారి ఖడ్గములు, బలాత్కారపు ఆయుధాలు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘంతో కలుసుకోవద్దు. వారు కోపం వచ్చింది వాళ్ళకి. ఏం చేశారంట? కోపం వచ్చి మనుషులు, వాళ్ళ కోపం ఎక్కువ. ఎవరికి? ఎవరికి? షిమ్యోనికి, లేవికి ఏమి ఎక్కువ? కోపం ఎక్కువ. నా ప్రాణమా వాళ్ళకి కోపం ఎక్కువ. నా ప్రాణమా వాళ్ళతో కలుస్తావేమో, వాళ్ళ ఆలోచన చొప్పున నడుస్తావేమో. నా ప్రాణమా వాళ్ళకు కోపం ఎక్కువ. ఆ కోపగస్తులతో నడిచావనుకో, ఆ కోపగస్తులతో ప్రయాణం చేసావనుకో, నువ్వు కూడా కోపిష్టమైపోతావు. యేసు రక్తమే. స్తోత్రం. వాళ్ళు కోపగించుకొని మనుష్యులను చంపారు. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదిగాలి నరాలు తెగగొట్టారంట. స్వేచ్ఛ అంట వాళ్ళకి. అంటే ఎవడు చెప్పేవాళ్ళు లేడు, స్వేచ్ఛగా తిరుగుతాడు. యేసు రక్తమే. ఎవడు మాట వినడు, ఎవడికి లోబడడు, స్వేచ్ఛగా తిరిగేవాడు వీరు. ఏం చేసినా సరిపోద్దులే, ఏం మాట్లాడినా సరిపోద్దులే, ఎక్కడికి వెళ్ళినా సరిపోద్దులే అని స్వేచ్ఛగా తిరిగేవాళ్ళు వీళ్ళు. కొందరు స్వేచ్ఛగా తిరుగుతున్నారు యవనస్తులు, ఇష్టానుసారంగా యవనస్తులు స్వేచ్ఛగా వెళ్ళిపోతున్నారు, స్వేచ్ఛగా తిరుగులాడుతున్నారు. జీవితాలు నాశనం అయిపోతున్నాయి. జాగ్రత్త. లేవి షిమ్యోను కూడా స్వేచ్ఛగా తిరుగుతూ ఎద్దుల గుదిగాలి నరాలు దగ్గొట్టారంట. అదేనా? ఎద్దుల గుదిగాలి నరాలు దగ్గొట్టారంట. యేసు రక్తమే. హల్లెలూయా. స్వేచ్ఛగా తిరుగుతూ బలాఢ్యులను పడగొడుతున్నారు, స్వేచ్ఛగా తిరుగుతూ మనుషులను చంపేస్తున్నారు. వాళ్ళకి కోపం ఎక్కువ. వాళ్ళు హత్య చేసే వాళ్ళు నరహంతకులు. వాళ్ళు కీడు చేస్తారు వాళ్ళు. కనుక కీడు చేసే వాళ్ళతో చేరొద్దు, హత్య చేసే వాళ్ళతో చేరొద్దు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ రవిడి షీటరు ఒక జైలు నుంచి విడుదలై వస్తే చాలు, ఆయనకు ఫాలోయింగ్ మామూలు ఉండదు. ఒక హంతకుడు జైలు నుంచి విడుదలై వస్తే చాలు, ఇక వానికి ఫాలోయింగ్ అంతా ఇంత ఉండదు. యవనస్తులు అందరూ చెప్పరే, వాడు ఆలోచన చొప్పునే వెళ్తారు. ఇక యేసు రక్తమే. స్తోత్రం. హల్లెలూయా. చూడండి సమాజంలో జరుగుతున్న కార్యాలు చూడండి. ఫాలోయింగ్ ఎవరికి ఉంది? ఎవరిని ఫాలో అవుతున్నారు? యవనస్తులు ఎటు వెళ్తున్నారు? స్తోత్రం. దేవుని ఆలోచన చొప్పున నడిచేవారు ఇలాంటి చేష్టలు చేస్తారా? ఏమండి? దేవుడు లేవిని సేవ కొరకు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. కానీ లేవి షిమ్యోను ఇద్దరంట సహోదరులంట. హత్య చేయటానికి ఏకీభవించారు, చంపటానికి ఏకీభవించారు. అర్థమైందండి? షకీనాలో ఉన్నటువంటి వారిని చంపడానికి ఏకీభవించారు. వారు చేసిన చేష్టలను బట్టి యాకోబు అంటున్నాడు, నా ప్రాణం వాళ్ళతో మాత్రం చేరొద్దు. స్తోత్రం. వాళ్ళు నా కుమారులే కానీ వాళ్ళ ఆలోచనలు మంచివి కాదు. వాళ్ళు నా కుమారులే కానీ వాళ్ళ ఉద్దేశాలు మంచివి కాదు. వాళ్ళు నా కుమారులే కానీ వాళ్ళ యొక్క పద్ధతులు మంచివి కాదు. నా ప్రాణం వాళ్ళతో చేరవద్దు అనండి. యేసు రక్తమే. హల్లెలూయా.
తీర్మానం చేసుకున్నాడు. యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు. ఇప్పుడు గ్రహించండి, ఏ సంఘంతో చేరుతున్నావు? ఎవరితో సహవాసం చేస్తున్నావు? నరహత్య చేసిన వారితోనా, కోపిష్ఠులతోనా, గర్విష్ఠులతోనా, అహంకారులతోనా, స్వేచ్ఛగా తిరుగులాడుతున్న వారితోనా? వాడికి పని పాట ఏమి లేదు, వాడు స్వేచ్ఛగా తిరుగుతాడు. నువ్వు నీ చదువు మానుకొని, నీ ఉద్యోగం మానుకొని, నీ ఇంటి పనులు మానుకొని, తల్లిదండ్రుల మాట వినకుండా నీవు కూడా ఆ స్వేచ్ఛగా తిరిగే వాళ్ళతో తిరిగి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. జాగ్రత్త. దేవుని ఆలోచనకు లోబడాలి, దేవుని ఆలోచనకు లోబడాలి, దేవుని మాట వినాలి. దేవుడిని ఆశీర్వదిస్తాడు, మహిమలో ఉంచుతాడు, దేవుడిని పరలోకంలో చేరుస్తాడు, నిన్ను నిత్య జీవం పొందుతావు. ఇప్పుడు స్వేచ్ఛగా తిరిగావనుకో, తర్వాత నరకంలో యాతన పడవలసి ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక దుష్టుల ఆలోచన ఏమాత్రం కూడా మంచిది కాదు. 2వ కీర్తన 3వ వచనం చదవండి ఒకసారి. 2వ కీర్తన 3వ వచనం. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఎవరంట? అది రాజులే ఏకీభవించి ఆలోచన చేస్తున్నారంట. భూరాజులు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. విరోధమైన ఆలోచన. ఎవరికి విరోధమైన ఆలోచన? యెహోవాకును తన అభిషక్తునికి విరోధముగా ఆలోచన చేస్తున్నారంట. దేవునికే విరోధంగా ఆలోచన చేస్తున్నారు వీళ్ళు. దేవుని కుమారుడైన అభిషక్తుడైన యేసు క్రీస్తు మీదే విరోధముగా ఆలోచన చేసి నిలబడుతున్నారు. చూడండి, విరోధముగా ఆలోచన చేసి యెహోవాకును తన అభిషక్తునికి విరోధముగా ఆలోచన చేసి